వీటిలో మరో ప్రకటన చూస్తాం. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. రోడ్డు కబ్జా చేసిన సేజు స్కూల్ యాజమాన్య ప్రాంతాన్ని కూల్చివేసిన అధికారులు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి సర్వే నెంబర్ 26A CPRI పవర్ సంస్థ ఇక సేజు స్కూల్ ప్రాంగణంలో RAR కాలనీకి సంబంధించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంపై కాలనీ నివాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు కమిషనర్ రంగనాథన్ ఆదేశాల మేరకు సిఐ సైదులు నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు అక్రమాలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఇక మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. రోడ్డు కబ్జా చేసి సేజు స్కూల్ యాజమాన్యం ప్రాంతాన్ని కూల్చివేసిన అధికారులు ఇక మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి సర్వే నెంబర్ 26A అదేవిధంగా CPRA పవర్ సంస్థ ఇక సేజు స్కూల్ ప్రాంగణంలో RAR కాలనీలకు సంబంధించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ విషయంపై కాలనీ నివాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడ నిర్మాణాలని కూల్చివేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఎవరైతే సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. హైడ్రా ఏదైతే ప్రభుత్వ స్థలాలతో పాటు చెరువులు, నాలాలు ఇట్లా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలతో పాటు జలబంధులతో రక్షించేందుకు హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది వరుణ్. దాంతో పాటు ఏదైతే కాలనీలకు సంబంధించి అట్లాగే కమ్యూనిటీ అంటే ఎక్కువ మందికి ప్రయోజనాలు కలిగేటువంటి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఎవరైనా చేపట్టినప్పుడు హైడ్రా ఫిర్యాదులు స్వీకరించి వాటిని కూల్చివేతలు కూడా చేపట్టడం జరిగింది. కమ్యూనిటీలకు సంబంధించినటువంటి చర్యల్లో భాగంగా హైడ్రా ఈ కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది. ఇందులో భాగంగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మేడిపల్లికి సంబంధించినటువంటి స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్జాదిగూడ మేడిపల్లి సర్వే నెంబర్ 26 ప్రాంగణంలో సంబంధించినటువంటి సేజ్ స్కూల్లో RAR కాలనీకి సంబంధించినటువంటి రోడ్డును కబ్జా చేసి ఆ సేజ్ స్కూల్ యాజమాన్య నిర్మాణాలు చేపట్టినట్టుగా కూడా స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నిర్మాణాల కారణంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది కలగడమే కాకుండా ఉమ్మడి ఆస్తికి సంబంధించి ఆ రోడ్డు అయితే అందరికీ వినియోగంలోకి రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ రోడ్డు కూడా రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానికుల ఫిర్యాదు మేరకు RAR కాలనీకి సంబంధించినటువంటి కాలనీవాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు హైడ్రా సిఐ సైదుల నేతృత్వంలో జేసీబీలతో ఏదైతే సేజ్ స్కూల్ యాజమాన్యం చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేసి ఆక్రమణను అయితే తొలగించడం జరిగింది వరుణ్. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, వారి టీం కూడా ప్రత్యేక ధన్యవాదాలు, మరియు సీఎం గారికి కూడా ధన్యవాదాలు. వారు 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. 2 రోజులు ఖాళీ వాళ్ళందరికీ చాలా ఇబ్బంది పెట్టినారు. ఈ రోజు హైదరాబాద్ చేసిన పని ప్రత్యేక ధన్యవాదాలు. 3 రోడ్లు కప్పి వేసింది. చాలా ఇబ్బంది 3 రోడ్లు కప్పి వేసింది. ఒక రోడ్ ఏమో గేటు పెట్టాడు, అందుకే కానీ మిగతా రోడ్లు అయితే కప్పి ఇస్తే నోటీస్ ఇచ్చారు. పార్టీ కూడా ఇక్కడ చేసారు. రానియకులు చాలా ఫ్లాట్స్ చాలా మంది ఇబ్బంది పెట్టారు. ఇక్కడ దగ్గర 30-35 ఫ్లాట్స్ ఉంటాయి. వాళ్ళని రానియకుండా చాలా ఇబ్బంది పెట్టారు.